అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయము సహజంగా కోర్టులలో అంటే జిల్లా కోర్టు గానీ, తాలూకా కోర్టు గానీ, మండల స్థాయిలో ఉండే చిన్న కోర్టులలో జడ్జి తప్ప మిగిలిన స్టాఫ్ ఎవరుంటారు? ఎవరు ఏం పని జేస్తారు? జడ్జి కాకుండా ఎవరుంటారనేది విడివిడిగా క్లియర్‌గా ఏం చేస్తారనేది ఎవరు స్టాఫ్ ఉంటారు? వాళ్ళ బాధ్యతలు, అధికారాలు ఏం పని చేస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ కంటెంట్. ముందుగా మండలం లేదా తాలూకా కోర్టు అంటే ఇవి చాలా చిన్న కోర్టులనమాట. స్టాఫ్ కూడా తక్కువుంటుంది. అంటే మనకి జడ్జి గారి గురించి ఎక్కువగా తెలుస్తుంది. అయితే జడ్జి గారు కాకుండా మొదటగా బెంచ్ క్లర్క్ అంటే ఈయన కోర్ట్ రూమ్‌లో జడ్జితో కలిసి పనిచేసే ఒక ప్రధానమైన వ్యక్తి. కేసుల ఫైల్‌లు జడ్జికి అందించటం, రోజు కాజ్ లిస్ట్ సిద్ధం చేయటం, జడ్జి ఆదేశాలు రాయటం, రికార్డ్ చేయటం, కేసుల ప్రోగ్రెస్ నోట్‌బుక్ మెయింటైన్ చేయటం ఈయన యొక్క డ్యూటీ అనమాట. ఈయన బెంచ్ క్లర్క్. ఈయన తర్వాత ప్రధాన వ్యక్తి జూనియర్ అసిస్టెంట్. ఈయన డ్యూటీ ఏంటంటే కేసుల రిసిప్ట్ అంటే రిజిస్టర్ నిర్వహణ, నోటీసులు, సమన్స్ టైప్ చేయటం, ఆఫీస్ లెటర్స్, డాక్యుమెంట్స్ సిద్ధం చేయడం చేస్తుంటారు. తర్వాత మరొక ముఖ్యమైన వ్యక్తి టైపిస్ట్ ఉంటారు. ఆయన ఆర్డర్లు, నోటీసులు, రిజిస్టర్ టైప్ చేయటం, జడ్జి డిక్టేషన్ టైప్ చేయడం చేస్తుంటారు. జడ్జి గారు కాకుండా మరొక ముఖ్యమైన వ్యక్తి రికార్డ్ కీపర్ అంటే కేసుల పాత ఫైళ్ళు, కొత్త ఫైళ్ళు భద్రపరచటం. సర్టిఫికేట్ కాపీస్ ఎవరైనా అడిగితే కాపీలు సిద్ధం చేయటం ఈయన యొక్క డ్యూటీ అనమాట. ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్, బెయిలిఫ్ అంటారు. అంటే కోర్టు జారీ చేసిన సమన్స్‌ని, నోటీసులు పార్టీలకు వెళ్ళి ఇవ్వడం, ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ రిపోర్ట్ తీసుకురావడం ఈయన యొక్క డ్యూటీ. తర్వాత వ్యక్తి అటెండర్. ఈయన డ్యూటీ ఏమంటే ఆఫీస్ అటెండర్ అనమాట. అంటే ప్యూన్ అంటుంటాం మనం. కోర్ట్ రూమ్‌లో ఫైళ్ళకి తీసుకురావటం, తీసుకెళ్ళటం, జడ్జి టేబుల్ మీద ఫైళ్ళు మార్చటం, ఆఫీసులో సాధారణ పనులు ప్యూన్ గారు చేస్తుంటారు. కోర్టు గార్డ్ అంటే పోలీస్ కానిస్టేబుల్. ఈయన ప్రధాన డ్యూటీ కోర్టు సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. తాలూకా కోర్టులో సాధారణంగా ఉండే పోస్టులు అనమాట. అంటే బెంచ్ క్లర్కు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ప్రాసెస్ సర్వరు, రికార్డ్ కీపరు, అటెండరు, పోలీస్ గార్డ్ అనమాట. ఈ విధంగా ఉంటుంటారనమాట తాలూకా కోర్టులలో అంటే టౌన్స్‌లో. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అంటే జిల్లా కోర్టు. ఇక్కడ ఎవరు స్టాఫ్ డ్యూటీస్ ఏమంటే ఇది కొంచెం పెద్ద కోర్టు. స్టాఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే సూపరింటెండెంట్ అనమాట. ఈయన డ్యూటీ ఏంటి? మొత్తం జిల్లా కోర్ట్ అడ్మినిస్ట్రేషను, స్టాఫ్‌ని కంట్రోల్ చేయటము, సెలవులు, డ్యూటీ చార్టు, బడ్జెట్, ఆఫీస్ ఖర్చులు, రిజిస్టరు, జడ్జీలతో సమన్వయం. తర్వాత సీనియర్ బెంచ్ క్లర్క్ ఉంటారు. ఈయన డ్యూటీ ఏమంటే జడ్జి బెంచ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కేసుల ఫైళ్ళు సిద్ధం చేయటం, జడ్జి ఆర్డర్‌లు రాయటం, హియరింగ్ డేట్స్, కాజ్ లిస్ట్ తయారు చేయటం అనేటటువంటిది సీనియర్ బెంచ్ క్లర్క్ యొక్క డ్యూటీ అనమాట. తర్వాత వరుసలో నాజీర్ అంటే హెడ్ బెయిలిఫ్ అంటారు. డిక్రీ ఎగ్జిక్యూషన్ చూసుకోవటం, ప్రాపర్టీ అటాచ్‌మెంట్ అంటే వేలం చేయటం ప్రక్రియ, కోర్టు మనీ డిపాజిట్స్ చేస్తుంటారు. ఆ తర్వాతి వరుసలో సీనియర్ అసిస్టెంట్. ఈయన అంటే జూనియర్ కూడా ఉంటారు. కేసు రిజిస్ట్రేషన్ చేయటం, రికార్డులు అప్డేట్ చేయటం, నోటీసులు, సమన్స్ తయారు చేయడం ఈయన యొక్క డ్యూటీ అనమాట. అంతేకాకుండా జిల్లా కోర్టులలో టైపిస్ట్ అంటే స్టెనోగ్రాఫరు. జడ్జి డిక్టేషన్ తీసుకొని టైప్ చేయటం, రోజువారీ ఆర్డర్లు రాయడం చేస్తుంటారు. రికార్డు సెక్షన్ అంటే వీరిని రికార్డ్ కీపరు లేదా అసిస్టెంట్ అంటారు. పాత ఫైళ్ళు, కొత్త ఫైళ్ళు భద్రపరచటం, పార్టీలు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వారికి సర్టిఫికేట్ కాపీస్ ఇస్తుంటారనమాట. మరొక ముఖ్యమైనటువంటిది కాపీయిస్ట్ సెక్షన్. ఈయనకు కూడా కొంత డ్యూటీ ఉంటుంది. అంటే జడ్జి ఆర్డర్లు గానీ, పేపర్లు కాపీ తయారు చేయటం అలాంటివి చేస్తుంటారు. తర్వాత ప్రాసెస్ సర్వర్ సెక్షన్. ఇతని యొక్క డ్యూటీ అంటే పరిసర ప్రాంతాలకు, వ్యాపార ప్రాంతాలకు, నివాస ప్రాంతాలకు నోటీసులు సర్వ్ చేయటం, వారెంట్ అమలు చేసేటప్పుడు సహాయం చేయటం. తర్వాత సిస్టమ్ ఆఫీసర్ అంటే సిస్టమ్ అసిస్టెంట్ అనమాట. ఈ కోడ్స్ డ్యూటీ చేస్తుంటారు. అంటే ఈ కోడ్స్ అంటే సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సమస్యలు పరిష్కరించడం, ఈ ఫైలింగ్, ఈ పే అప్డేట్స్, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు అనేవి చేస్తుంటారనమాట. తర్వాత కోర్ట్ అటెండర్స్ అంటే ప్యూన్స్ అనమాట. కామన్‌గా వీళ్ళు ఫైల్ తీసుకురావడం, బెంచ్ వద్ద పనిచేయడం, ఆఫీస్ పనులు చేస్తుంటారు. డ్రైవర్స్ ఉంటారు జడ్జెస్‌కి అంటే జడ్జీల అధికారిక ప్రయాణాల్ని బాధ్యత తీసుకుంటారు. కోర్టు సెక్యూరిటీ అంటే పోలీస్ కానీ, ఎస్కార్ట్ పోలీస్ కానీ ఉంటారన్నమాట. అంటే కోర్టుని భద్రతగా చూసుకోవటం, జైల్లో ఉన్న నిందితులను తీసుకొని రావటం ఇలాంటివి చేస్తుంటారు. ఆ తర్వాత లీగల్ ఎయిడ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇది జిల్లా కోర్టులలో. అంటే పేదలకు ఉచితంగా లాయర్లను ఏర్పాటు చేయటం, లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుంటారు. జిల్లా కోర్టుల్లో అదనంగా ఉండే పోస్టులు నాజీరు, సీనియర్ అసిస్టెంట్, కాపీ అసిస్టెంట్,
సిస్టమ్ ఆఫీసర్స్ ఉంటారు. అయితే తాలూకా కోర్టులో ఇవన్నీ ఉండవు, ఎందుకంటే అవి చిన్న స్థాయి కోర్టులు కాబట్టి. పెద్ద స్థాయి అయినట్టు జిల్లా కోర్టుల్లో, సివిల్ అండ్ క్రిమినల్ కోర్టుల్లో ప్రత్యేకంగా మారతాయా ఏమైనా అంటే స్టాఫ్ ఒకే విధంగా ఉంటారు. సివిల్ కోర్టు అయినా క్రిమినల్ కోర్టు అయినా. అయితే రెండింటిలో కూడా స్టాఫ్ పదవులు పనులు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. క్రిమినల్ కోర్టులో అయితే పోలీస్ ఎస్కార్ట్ ఎక్కువగా ఉంటుంది. సివిల్ కోర్టులో అయితే ఎగ్జిక్యూటివ్ సెక్షన్ అంటే నాజీర్ వారు ఎక్కువగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే ఒక మండల స్థాయి నుంచి, తాలూకా స్థాయి నుంచి, జిల్లా కోర్టు స్థాయి వరకు జడ్జి గారే కాకుండా ఎవరెవరు ఉంటారు అంటే అసిస్టెంట్, క్లర్క్, ప్యూనియల్ ఎవరెవరు ఉంటారు, ఏమేం పనులు చేస్తుంటారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఎలా సహాయపడతారు జడ్జి గారికి, క్లయింట్లకి, లాయర్లకి అనే విషయాలు మీకు తెలియపరిచాను. సింపుల్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వీడియోలో జడ్జి గారి బాధ్యతలు ఏంటి, ఎలాంటి జడ్జీలు ఉంటారు అంటే సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, మెజిస్ట్రేటు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఇట్లా వారి గురించి, వారి బాధ్యతల గురించి, ఎన్ని సంవత్సరాలు శిక్షలకు, ఎంత మనీ రికవరీ కేసులు చూస్తారనే విషయాలు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ అవగాహన కలిగించండి. Thank you for watching. See you in the next video.